ఈరోజు ముఖ్యంగా ఆ, మీకు అందరి దగ్గర ఈ కాన్ఫరెన్స్ కాల్ చేయడానికి కారణం, ముఖ్యంగా ప్రతి ఒక్క వార్డులో కూడా ఇప్పుడు బిఎల్ఓస్ వచ్చి ఓటర్ వెరిఫికేషన్ అవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. మనకు సంబంధించి మన నాయకులు ముఖ్యంగా ఆల్రెడీ శివన్నకి, నారాయణ గారికి, అదేవిధంగా కొంతమంది ముఖ్య నాయకులకి అందరికి కూడా చెప్పడం జరిగింది వీటిని ఫాలో చేయమని. ప్రతి ఒక్క వార్డులో కూడా మన ఇన్ఛార్జీలు, మన ముఖ్య నాయకులు దీని మీద కాన్సన్ట్రేషన్ చేసి మన బిఐఎస్ ని కూడా వాళ్ళకి కోఆర్డినేషన్ చేసి మనం కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయాలని కూడా నేను కోరడమైంది. ఎందుకంటే ఆల్రెడీ తెలుగుదేశంకి సంబంధించి ఆల్రెడీ వాళ్ళకి కొన్ని లిస్టులు వచ్చేస్తున్నాయి. మన వాళ్ళు కొద్దిగా వెనకబడినట్టు తెలుస్తాం, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ యాప్స్ ఇచ్చినట్టున్నారు. మనం ఇంట్రెస్ట్ గా బిఐఓస్ తోటి కోఆర్డినేషన్ చేసుకొని ఎక్కడ ఏ ఓటర్స్ అనఫిషియల్ గా డబుల్ ఎంట్రీస్ కావచ్చు, లేదా ఇంకెక్కడో ఉంటారో వాళ్ళు ఎవరైనా తీసేయాలన్నా, యాడ్ చేయాలన్నా, కొత్త ఓటర్స్ ఐడెంటిఫై చేసి మనం యాడ్ చేయించడానికి దీనంతటికి కూడా మనం ప్రతి ఒక్కరూ కూడా ఇంట్రెస్ట్ గా దిగి మనం కోఆర్డినేషన్ చేసుకొని ఆ బిఎల్ఓస్ తోటి మనం పీపీతో మాట్లాడి కోఆర్డినేషన్ చేసుకొని ప్రతి ఒక్క ఇంటికి కూడా పోయి అటు ఏమైనా ఉంటే తీసేయటమా, యాడ్ చేయటమా అవన్నీ కూడా చేసుకోవాలని కూడా తెలియజేస్తాం. ఎందుకంటే డెత్ కావచ్చు అన్ని కూడా పీపీ చేసేస్తే మనకి యాక్చువల్గా మనకి సంబంధించి మన పార్టీకి సంబంధించి మన పార్టీకి ఫేవర్గా ఉన్న ఓట్లు కూడా యాడింగ్ చేయించుకోవాల్సిన పరిస్థితి మనకు ఉంది. అది ఒకటి చేయించాలి. అట్లాగే కొంతమంది ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండకపోవచ్చు. ఉండకపోతే వాళ్ళు ఆ ఓటు మందా కాకుండా వేరే వాళ్ళదా అనేది ఐడెంటిఫై చేసి, ఒక మంది అయితే ఉంచేసి మంది కాకపోతే దాన్ని బ్రేక్ చేసేదానికి కూడా మీరు కృషి చేయాలని తెలియజేస్తాం. ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. మనం ఓటింగ్ చేయాలన్నా, మంచి మెజార్టీ తెచ్చుకోవాలన్నా ఇది చాలా ఇంపార్టెంట్. 6,000 ఓట్లు తీసేయాలని వీక్షిస్తున్నారంట. ఆ 6,000 ఓట్లకు సంబంధించి ఆ లిస్టు కూడా మీకు వార్డు వైజ్ నేను పంపించేస్తాను. వాటిని వెరిఫై చేసి మన వాళ్ళు ఎవరైనా ఉన్నారా లేదా, ఒక ఉంటే వాటిని ఎట్లా మనం కాపాడుకోవాలి, దాన్ని కూడా ఇమీడియట్ గా బిఎల్ఓస్ తోటి మాట్లాడి మీరు నాయకులు ముఖ్యంగా కొద్దిగా ఇన్వాల్వ్ అయ్యి బిఎల్ఏ ప్లస్ మీరు ప్లస్ మన వాలంటీర్స్ కూడా కొద్దిగా ఇన్వాల్వ్ చేసి ఆ ప్రాసెస్ ని వీలైనంత తొందరగా కంప్లీట్ చేయాలని నా మనవి.